హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోల్డ్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో అయితే నేను ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఏం ప్రోడక్ట్ కొన్నాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, నేనైతే అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. అది డెలివరీ వచ్చింది. సో మీ ముందే ఓపెన్ చేద్దామని అట్లే ఉంచాను. సో ఓపెన్ చేసి చూద్దామా మరి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను గార్డెన్కి సంబంధించిందండి. ఈ చెట్లు వాటిని కొంచెం బాగా మెయింటైన్ చేయాలంటే మనకి స్ప్రేయర్ లాంటివి అవసరం కదా. ఎంత మనం నార్మల్ కంపోస్ట్ అన్నీ న్యాచురల్గా వాడినా కూడా మనకి పురుగు పట్టడం లేదా వాటికి తెగులు రావడం, జీడ పట్టడం ఇలాంటివి అయితే మనకి కన్ఫామ్గా ఫేస్ చేస్తూ ఉంటాం. సో వాటి కోసం నేను ఇంతకుముందు అయితే స్ప్రే బాటిల్స్ అయితే యూజ్ చేసేదాన్ని, చిన్నవి. అవి మాటికి ఫిల్ చేసుకొని మళ్ళీ చేయాలంటే టైం టేకింగ్ అండ్ కొంచెం కష్టంగా కూడా ఉంది. సో నాకు సెర్చ్ చేస్తూ ఉంటే ఈ ప్రోడక్ట్ అనేది మంచిగా అనిపించింది. దీని కెపాసిటీ కూడా 5 లీటర్స్ కాబట్టి మనకు ఉండే చిన్న గార్డెన్కి ఇదైతే సరిపోతుంది. సో మంత్లీ వన్స్ లేదా 3 మంత్స్కి ఒకసారి అలా ఒకసారి కెమికల్స్ని స్ప్రే చేసేసామంటే మనకి ఈ పురుగు పట్టడం లాంటివి తగ్గుతాయి కదా. అందుకని సో మెయిన్గా ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ చూస్తూ ఉన్నారు కదా, దీనికి ఒక నాజిల్ ఒకటి వచ్చింది. దీన్ని మనం స్ప్రే బాటిల్ యొక్క పైప్కి ఫిట్ చేసేసుకోవాలి. ఇది ఒక్కటే మనం చేసుకోవాల్సి, మిగతా అంతా రెడీమేడ్ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇలా పంప్ చేసి లాక్ చేయడం వల్ల ప్రెషర్ అనేది లాక్ అయిపోయి మనకి నాజిల్ ద్వారా మనకి స్ప్రే లిక్విడ్ అయితే బయటకు వస్తుంది. అండ్ ఇది వచ్చి ప్రెషర్ వెళ్ళడానికి. సో ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో మనకి చిన్న సైజ్ నుంచి క్వాంటిటీ 1/2 లీటర్ 1 లీటర్ నుంచి మనకి పెద్ద అగ్రికల్చర్కి యూజ్ చేసే పెద్ద ప్రోడక్ట్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు ఎలాంటిది కావాలనిపిస్తే అలాంటిది మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. నేను యూజ్ చేశాక మీకు వీడియోని అయితే రివ్యూ చేస్తున్నాను. సో యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అందులో చెక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం చెప్పాను కదా నేను యూజ్ చేశానని, అందుకోసం నేను నర్సరీ దగ్గర మా ఫ్లవర్స్ అన్నీ బర్డ్స్ బ్లాక్గా అయిపోవడం, జీడ అలా వచ్చింది. వాళ్ళని అడిగితే వాళ్ళకి నాకు ఒక కెమికల్ ప్యాకెట్ ఇచ్చారు. అది నేను వాటర్లో మిక్స్ చేసి దీంట్లో ఫిల్ చేశాను. సో ఫిల్ చేసేసి క్యాప్ అయితే టైట్ చేసేసి స్ప్రే చేస్తున్నాను. సో చూసారు కదా, నాజల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి. స్లోగా కావాలా ఫోర్స్గా కావాలా అనేది అడ్జస్ట్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎంత పెద్ద చెట్లైనా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ మనం కాన్షియస్గా ఉండాల్సింది పిల్లల విషయంలో. సో పిల్లలు కెమికల్స్ కదా అవి, సో వాళ్ళకి దూరంగా ఉంచాలి. అలాగే మనం కూడా స్ప్రే చేసేటప్పుడు మౌత్కి కొంచెం మాస్క్, అలాగే గ్లౌజెస్, హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాము. ఎంత లేదన్నా ఎంత వాష్ చేసుకున్న కెమికల్స్ కదా, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా స్ప్రే అయిపోతుందో. తక్కువ టైంలో మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ప్లాంట్స్కి వీడియోలో చూపించే విధంగా స్ప్రే చేశాను నేనైతే. సో ఇదండి నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్. సో ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.